ఇక సరే, సమయం లేదు. నేను కరెక్ట్ అంశం అర్థం కాకపోయినా స్పీడ్గా వెళ్ళిపోతాను. 20 నిమిషాలు ఉంది నాకు టైము. ఎంత? 20 నిమిషాలు. 20 నిమిషాల్లోనే మనం మేల్కొందాం. రైట్, ఓకే. ఇది పుండుకూర అన్న అనుకో, కరిపాకు అన్న అనుకో, తోటకూర అన్న అనుకో, ఏదైనా అనుకో. నంబర్ 1 ఇది చికెన్, మటన్ అన్న అనుకో, ఉల్లిగడ్డలు అన్న అనుకో, గెనుసుగడ్డలు అన్న అనుకో, ఏమన్నా అనుకో. నంబర్ 2 ఇది కంట్లో వేసుకుంటే చల్లగా ఉంటుంది. ఎట్లుంటుంది? చల్లగా ఉంటుంది. నంబర్ 3 బంగాళాదుంప. ఏ దుంప? దీన్ని తింటే షుగరే పెరగదు. రైట్. ఇది లేని కూర లేదు. ఎట్లా? అరే పలకండి, ఇది లేని. మీరు మౌనంగా కనుకుంటే అర్ధగంట పెంచుకుంటాను నేను టైం. అందుకే వీటి మీదకి వచ్చిన తొందరగా. నువ్వు తొందర పక్కకి కదలాలి, దేవం అడ్డం ఉండదు నాకు తినకుండా. ఇవి ఏంటివి? ఇది లేని ఊరు లేదు, ఇది లేని కూర. ఓకే, రైట్. వంకాయ తింటే నవ్వే ఉండదు గజ్జున్నోళ్ళకి. ఎట్లా? ఇదేమిటిది చెప్పండి? రైట్. ముల్లంగి. ఏమి? వ్యాధిగ్రస్తులు ఎక్కువగా తింటారు దీన్ని. చేసేవాళ్ళు ఉండాల, మాంసం తీరుగా ఉంటుంది. రైట్, ఓకే. నేను ఇప్పుడు ఎన్ని పెట్టినాను ఇక్కడ? మమ్మల్ని లెక్క పెట్టలేదు. ఎన్ని పెట్టినా? ముల్లంగి 1, కరివేపాకు 2, ఆలుగడ్డ 3, టమాటా, వంకాయ, ఉల్లిగడ్డ, కారము. చిన్నగా చెప్తారే, హుషారుగా ఉండాలి. ఇల్లు మేరకు వచ్చినాక పిల్లలకి సంబరమే సంబరం. అయిపోయి ముగిస్తాను కదా. రైట్. బెండకాయ తింటే రోగమే ఉండదు. ఎట్లా? మాట్లాడు. నోట్లు ఏం పెట్టుకున్నారు? రైట్. ఎన్నే? బాగా లెక్క పెట్టండి, అది బాగా పెట్టండి. ఇవేటివి? ఎల్లిపాయలు. ఎన్నే? ఇవేటివి? ఎన్నే? ఇవేటివి? ఎన్నే? ఇక్కడ ఆగుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. వాటికి చాలు. దేవుడు ఏమిటిని ప్రేమించాను? ఈ మాట చదివితే నాకు యాకోబు పత్రిక జ్ఞాపకం వస్తుంది. ఎవడు ఈ లోకంతో స్నేహం చేయనో వాడు ఎవరికి శత్రువు? ఇప్పుడోటి ఎవరన్నా సచ్చిరానే శబ్దం రావాలా? అందరూ బిత్తరపోవడమే. ఇంకా ఏమొచ్చేది మీకు? ఇప్పుడు దేవుడు లోకమును, ఎవడు ఈ లోకముతో స్నేహం చేయను. ఇక్కడ చాలా వ్యత్యాసం ఉంది. అయితే లోకంతో స్నేహం చేయను అన్న దాని జోలి నేను పోను. కానీ రాత్రి నాకు సమయం రేయ్ పండుకుంటే పండుకోండి, బోధినేటప్పుడు లేపుతాము. మాట్లాడదు, టైం లేదు నాకు. దేవుడు ఎవరిని మాట్లాడాలి గట్టిగా? దేవుడు ఎవరిని? రైట్, ఓకే. దేవుని గొప్ప బాధ్యత ఎంతుందో ఇదివరకు నిన్నటి 2 రోజులు 4 ప్రసంగాలలో కూడా దేవుని దాసులు మొత్తుకున్నది ఏమిటి అనంటే, మన మీద కూడా అంత గొప్ప బాధ్యత ఉందని మనం గ్రహించాలి. చదివించను, మీరు రెఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. యోహాను 3:16 చదివించాను. మొదటి యోహాను 3:16 ఇంటికి పోయి చదువుకోండి, తీయద్దు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. యోహాను 3:16, మొదటి యోహాను 3:16 గుర్తుపెట్టుకోండి. అయితే
మత్తయి సువార్త 5:13. చాలా అటుకే. మీరు ఏమిటికి? ఇప్పుడు లోకము చెడిపోయింది. ఆదికాండం 6:12. త్వరగా. చాలు. ఏమై ఉండేను? ఈ నాలుక ఏడదగలల్లా. రెఫరెన్స్ ఎవరికైనా గుర్తుందా ఈ మాట? ఈ నాలుకను గురించి, అంగిలిని గురించి ఎవరైనా తక్కువ చెప్పగలరా? యోబు గ్రంథంలో ఆ మాట ఉంది. అంగిలి ఆహారమును రుచి చూచినట్లు. ఏమి అకోగా ఈ నాలుక పొలుసుందా, నైస్ ఉందా? నైస్గా సాదగా అనుకుంటే నువ్వు మనిషే కాదు. ఈ పొలుసుల్లో లాలాజలం నీళ్లు ఊరితేనే నువ్వేది నాకినా కూడా. ఇది మీకు తెలకుంటే ఇంకా ఇప్పుడు అన్నం తినేటప్పుడు నాక్కుంటే కూసుకోండి, మీకు తెలుస్తుంది. అయితే ఒక ప్రశ్న వేసుకుందాం. మీరు లోకమునకు ఏమై ఉన్నారు? ఇది చదివే వరకే అయింది, చెప్పుకునే వరకే అయింది, సండే స్కూల్ వరకే అయింది. అయితే ఇక్కడ ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇది ముల్లంగి, ఇది పుండుకూర, ఇది ఎల్లిపాయి, ఇది ఆలుగడ్డ, ఇది క్యారెట్. ఇది ఇన్ని రకాల కలిగిన మనుషులు ఉన్నారు లోకంలో. ఒక్కొక్క కూరగాయకు ఒక గుణం కలిగిన వాడున్నాడు. ఇన్ని రకాల మనుషులు ఉన్నారు. అయితే ఇవన్నీ కూడా సప్పడివి, ఇవన్నీ రుచి లేనివి, ఇవన్నీ తెలియనివి, ఇవన్నిటికీ గ్రహింపు లేదు, వీటన్నిటికీ అర్థం లేదు. ఎవరడా? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని దేవుడు చెప్తే అనేక విషయాలు మహిమరాజు గారు తెలియపరిచారు, మరి మన ప్రసాద్ సార్ గారు కూడా తెలియపరిచారు. అవన్నీ ఇప్పుడు తెలియపరచడానికి నాకు వీలు కాదు. కానీ నేను మీకు చెప్పేది ఏమిటి అని అంటే, మీరు లోకమునకు ఏమై ఉన్నారు? నేను మరలా అడుగుతా, మీకు తెలనోళ్ళు ఉప్పు తెలనోళ్ళు పలకద్దండి, ఉప్పు తెలిసిన వాళ్ళంటే పలకండి. మీరు లోకమునకు ఏమై ఉన్నారు? మీరు లోకమునకు ఏమై ఉన్నారు? రైట్. ఇవన్నీ క్యారెట్ వేసినాం, టమాటా వేసినాం, వంకాయ వేసినాం, ఆలుగడ్డ వేసినాం, ఇవన్నీ చెప్తుంటే మీకు అట్టుపడే ఐడియా పోయి ఉంటుంది. అడిగితే కూడా చెప్పేస్తారు. ఈ ఉప్పు ఎంతసేపు కాదు, కానీ నీవు ఉప్పై ఉన్నావు. నీ బ్రతుకు ఎవరికైనా రుచికరంగా ఉన్నదా? అసలు బహు స్పష్టంగా చెప్పాడు సంఘ పెద్దలను గురించి. నేను చాలా రీతిలుగా మాట్లాడేవాడిని. పెసలు తిన్న సంఘములో సంఘ పెద్దలను గురించి మాట్లాడితే అన్ని తారుమారు చేసి డబ్బులు వడ్డీలకు ఇచ్చుకొని, ఏమిటికి అన్ని సంఘాలు తీరు మన సంఘం ఉండాలి. ఇక్కడ అక్కడి నుంచి వచ్చారు, చాలా మంచిది. డబ్బును ఏ సంఘం అయితే పెంచుతుందో, డబ్బును ఏ సంఘం అయితే పోషిస్తుందో, డబ్బును ఏ సంఘం అయితే బిగపడుతుందో అది దయ్యాల సంఘం. కొట్టు చప్పట్లు. డబ్బును పెంచే సంఘం గీడ పాతిళ్ళుండే ఆడే కూడిక. ప్రతి మీటింగ్లో చెప్పాను నేను, విశ్వాసులు ఉన్నంత వరకు డబ్బుకు కొదువ, విశ్వాసులు ఉన్నంత వరకు డబ్బుకు కొదువ. వారు గొప్ప కార్యాలు చేస్తారండి. యోహాను సువార్త 14:12 నేను తండ్రి ఎద్దకు వెళ్ళుచున్నాను, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి చేయును. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. 10 నిమిషాలు. ఇది మీరేం చెప్పద్దు, మీకు తెలుసు. ఇది ఒక మనిషి. అక్కడ అదే కదా 5:13, అది అందరూ చదవండి. ఉప్పు దేనికి గుర్తు? రుచి. ఉప్పు రుచిగల జీవితం.
అందుకొరకే మోటోళ్ళు పేగ సామెత అంటారు, అన్నేసి చూడి. మీకు తెలదు కాబట్టి ఇట్లా మాట్లాడినారు, తెలిసింటే అందరూ చెప్పిందరు. నన్నేసి చూడి కదా, ఏడయ్యల్లా ఇన్ని పెట్టినాం కదా. ఈ ఉప్పు మునక్కాయకి అంటుకుంటుంది, ఎల్లిపాయలకు అంటుకుంటుంది, క్యారెట్కి అంటుకుంటుంది, టమాటాకి అంటుకుంటుంది, పులికూరకు అంటుకుంటుంది, తోటకూరకు అంటుకుంటుంది, సిరికూరకు అంటుకుంటుంది, ఆలుగడ్డకు అంటుకుంటుంది, క్యాబేజీకి అంటుకుంటుంది, ఆమ్లెట్కి అంటుకుంటుంది, చికెన్ బిర్యానీకి అంటుకుంటుంది, చికెన్కి అంటుకుంటుంది, మటన్కి అంటుకుంటుంది, వంకాయకి అంటుకుంటుంది. ఈ ఒక్క ఉప్పు ఇంత పాత్ర పోషిస్తే, ఒరేయ్ నిన్ను దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు లోకానికి ఉప్పు అని అంటే, ఓ లోకానికి ఉప్పు అని అంటే నీ బతుకు ఎవరికన్నా రుసుందా? మహిమరాజు గారు బోయరేవుల్లో మొన్న పెండ్లి వాళ్ళ అక్క కొడుకుది వాక్యం తానే మాట్లాడాడు. వాక్యం మాట్లాడుతూ ఉండగా ఒక యవనస్తుడు అయ్యా ఆగు అని చెప్పి, ఇలా ఎవరు చెప్పలేదు కట్నాన్ని గురించి కాబట్టి నేను 3 లక్షల కట్నం తీసుకున్నాను, నేను ఆ కట్నాన్ని వాపస్ ఇస్తాను అని చెప్పి అంతమందిలో మాట ఇచ్చాడు. ఇది రుచి కలిగిన జీవితం, మాదిరి కలిగిన జీవితం. ఈ బోధ చేసేటోడే లేడు. బహుమానాలని చెప్తారు, ఇక వర్ణించడానికి వీలు కాదు. కానీ నేను చెప్తున్నా, నీ బ్రతుకు వలన ఎవరికైనా సమరయ స్త్రీ అన్నీ వదిలిపెట్టి ఊరిలోనికి వెళ్ళి 4:28 ఆ చిన్న మాట చదివితే చాలు. 4:28 చాలు. పాత కుండ పర్రబోయిన కుండ, ఓటి కుండ చెడిపోయిన కుండ. ఈ ఒక్క ఉప్పు అండి ఇన్నిట్లో పాత్ర. నువ్వెంతమందితో కలిసి ఉన్నావు? నువ్వెంతమందికి సమాధానకరంగా ఉన్నావు? నువ్వెంతమందితో కలిసి ఉన్నావు? నువ్వు ఉప్పువేనా? నీ బ్రతుకు, నీ నడక, నీ మాట, నీ చూపు ఎవరికి యోగ్యంగా ఉండదో నువ్వు సచ్చినోడవే. ఇదివరకు మహిమరాజు గారు ఆ మాటలు నొక్కి చెప్పాడు. సమయం లేదు కనుక నేను కట్ చేస్తున్నా. వంకాయ లాంటి మనిషికి రుచిగా ఉన్నావా? క్యారెట్ లాంటి మనిషికి రుచిగా ఉన్నావా? టమాటా లాంటి మనిషికి రుచిగా ఉన్నావా? కరివేపాకు లాంటి మనిషికి రుచిగా ఉన్నావా? నిన్ను చూస్తే వారు స్నేహం చేయగలరా? నిన్ను చూస్తే మాట్లాడగలరా? నేను ఈ స్థలంలో సంఘ పెద్దలు ఎవరెవరైతే ఉన్నారో నేను చెప్పగలుగుతున్నా. అల్లుడు చెప్పాడని కాదు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అంటే, హెబ్రీ 11:26లో ఆ పై లైన్ అంతా చదవాల్సిన పని లేదు. క్రీస్తు విషయమైన నింద 2వ లైన్ క్రిందేముందంటే, దేవుని ప్రజలతో ఏమనుభవించుట. ఇదివరకు ప్రసాద్ సార్ అన్నాడు ఏమని, నాకు 100 బీపీ పెరుగునుగాక కదా, 60 30 కాదు. ఎవరైనా ఇంట్లో ప్రార్థన చేస్తారు. ఆ సిస్టర్ సంగతి చెప్పాడు. అయ్యగారు ఏం పేరు, ఏడున్నాడు సారు? సువార్త చెప్పింది ఆమె. ఎంతమందికి సువార్త చెప్పింది? 20 మందికి. అసలు నా శరీరం అంతా వణికిపోయింది. జాన్ వెస్లీ గారి భార్య అమెరికాలో 4 లక్షల జీతం మొదలుపెట్టి సేవకునికి నిన్ను మాటిచ్చామని తల్లిదండ్రులు మాట్లాడి ఆమెకు టెలిగ్రామ్ పంపితే ఆఫీస్కి రిజైన్ లెటర్ ఇచ్చి ఆమె బయటకు వస్తూ ఉంటే సిస్టర్స్ అంతా ఆమె ఫ్రెండ్స్ ఇట్లా మాట్లాడారు. సిస్టర్, అందరూ మన దేశం నుంచి జాబ్ కోరకు వస్తే నువ్వు ఇట్లా పోతున్నావంటే క్రీస్తును ప్రకటించే భాగ్యం కన్నా మరొకటి లేదని ఆమె చెప్పింది. మొన్న స్త్రీల మీటింగ్లో పెండ్లిని గురించి యవన స్త్రీలకు అందరికీ చెప్తూ ఉంటే పక్కన కూర్చున్నటువంటి జాన్ వెస్లీ గారు నవ్వుతూ ముసిముసి నవ్వులు. నేను టీవీలో అది చూస్తూ ఉన్నా. ఆదివారం ఇక్కడ ప్రార్థన స్టార్ట్ చేశారు. చాలా బాధతో దిగి వచ్చాను, బాధతో కీబోర్డు వంచాను, బాధతో వాక్యం చెప్పాను. నా కుటుంబంలో ఇలాంటి వారు లేరే, నా కుటుంబంలో ఇటువంటి సువాసన లేదే, నా కుటుంబంలో ఇటువంటి పరిమళ వాసన లేదే. ఆ కుండ విడిచిపెట్టి నేను చెప్పగలుగుతున్నా, నీవు ఒక ఉప్పు. ఈ ఉప్పు ఎన్నిటికంటే రుచి. చాలామంది వాడు అవిశ్వాసి. నువ్వు విశ్వాసిగా పుట్టినావా? నువ్వు విశ్వాసిగా పుట్టినావా? నువ్వు వెలుగుగా పుట్టినావా? ఈ పొద్దుటి వరకు నీ బ్రతుకు బాగలేదు. మీరు లోకానికి ఏమై ఉన్నారు? గట్టిగా నేను ముగిస్తున్నా. నువ్వు లోకానికి ఏమై ఉన్నావు? లోకం ఏమయ్యింది?
లోకం ఏమైంది? ముల్లంగి ఉప్పు లేకపోతే చెడిపోయింది. పిడికిలు పట్టుకో పైకి లేపాలి. ఇది ఒక విప్లవం రావాలి. ముల్లంగి లేక ఉప్పు లేకపోతే గట్టిగా ఇగ్గుతా చూడండి. అట్లే దయ్యాలు తిరుగుతుంటారు. నాకు తిక్కరేగుతుంది ఇట్లా అశ్రద్ధగా ఉంటే దేవుని సన్నిధిలో. ముల్లంగిలో ఉప్పు లేకపోతే, పుండుకూరలో ఉప్పు లేకపోతే, ఆలుగడ్డల్లో ఉప్పు లేకపోతే ఉండే కొద్ది ఎక్కువ రాయాలి. తెల్లవారు లేడిసి మళ్ళీ చుట్టాలు వచ్చే కొద్ది పొద్దున ఇంకేం చేస్తారో తెలుసా కొంతమంది, అట్లా రాదా మీకు తూకం? చెప్తుంటే సచ్చినావిట మాట్లాడదు. క్యారెట్లకు ఉప్పు లేకపోతే, టమాటాలకు ఉప్పు లేకపోతే చేతులు పైకి పడితే వాళ్ళ ప్రేమ చూపేవా. వంకాయలకు ఉప్పు లేకపోతే, మొగన్నగా ఎంత బాగా కూర్చున్నా చూడు, ఉప్పు అయ్యలేదు దీనికి సిగ్గన్న వస్తుంది అని మాట్లాడతారు. ఆడ చేతులు పైకెత్తు, మీ నాలుకలకు ఫుండు బుట్ట. వంకాయలేకి ఏమైంది ఉప్పు లేకపోతే, ఉల్లిగడ్డలకు ఉప్పు లేకపోతే, బెండకాయలకు ఉప్పు లేకపోతే, మిరపకాయలకు ఉప్పు లేకపోతే. నా భార్య అంటుండే చాలా కారం ఉండదని సమాధానం అంటే, ఉప్పు వేయండమ్మా, ఉప్పు వేస్తే కారం చేస్తుంది, ఏమేస్తే చేస్తుంది. రేయ్, చెడిపోయిన వాళ్ళందరికీ నువ్వు ఉప్పన్న సంగతి ఈ రాత్రి మర్చిపోవద్దు. చెడిపోయిన వాళ్ళందరికీ ఉప్పన్న సంగతి మర్చిపోవద్దు. నేను ఒక మాట చెప్తాను, గడున్నాయి పత్రికలు అందిస్తారా? వరకట్నంలోని రహస్యం అని ఎండకబెట్టిన గాలికర్రలని పైన ఉంటాయి. ఒరే ఆడి వద్ద నిల్లి అంటాయి, ఆడే పైన ఉంటాయి సార్. యాదవ్ ఒకటి పట్టుకుంటా అట్లనే ఊరికి వచ్చేది. కరెక్ట్ అదేలే. వాడు ఇచ్చే ఫాయిచుడి నీ బతుకు నువ్వు చూసుకొని రారా జీవా, ఇటు రారా, ఇక్కడ పట్టుకో. అడిగినప్పుడు అది కూర్చో, ఆడబెట్టు. ఈ పత్రిక ఒకటి 30 పైసలండి. ఈ పత్రిక ఒకటి 30 పైసలు. దీని మీద డేట్ ఉంది, మరి ఎప్పుడు కొట్టించిందో. 2007లో కొట్టించాను. వరకట్నంలోని రహస్యం. బాగా వినండి. ఈ పత్రిక కడపకి వెళ్ళింది. 8 లక్షలు కట్నం. ఎంత చెప్పండి? 8 లక్షలు కట్నం. నాకు తెలియలేదు కానీ బైరుకుంటలో ఇస్సాక్ అని ఉన్నాడు లెక్చరర్. అక్కడ కొద్దిగా పని నిమిత్తమై వెళ్ళాడు. హెబ్రోన్ సహవాసం వాళ్ళది. 8 లక్షలు కట్నం మాట్లాడుతూ ఉంటే ఈ పత్రిక తీసుకుపోయి అక్కడ ఇచ్చాడు. బాగా వినండి. ఈ పత్రిక అక్కడ చదువుకున్న తర్వాత స్టాండింగ్ అయిపోయారు, కట్నం లేకుండా పెళ్లి చేసుకోవాలని. అది చాలా వరకు వెళ్ళిపోయింది కానీ మొత్తం మీద అక్కడ కట్నం రద్దయింది. ఏమైంది అనంటే, తల్లి ఒక్కటి, తండ్రి చచ్చిపోయినాడు, కొడుకు కొడితే చెడ్డ నేరం వస్తుందని తల్లి మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టొచ్చాడు. వాళ్ళు పొద్దున్నే ఇంటికి వచ్చినారు పోలీసులు. అమ్మ ఫలానా ఆమె ఎవరంటే, నేనేనండి, మీరు పోలీస్ స్టేషన్కి రావాలి. నేనేం చేసినానండి ముసల్దాన్ని అంటే, ఏమో నీ కొడుకు కేసు పెట్టినాడు. పోయింది. సార్ ఏం సార్ అంటే, నువ్వు వరకట్నం తీసుకోవాలని బిర్రు పెట్టిన వాటినే. అయ్యా తీసుకుంటే వాని ఇష్టం, మళ్ళీ తీసుకుంటే వాని ఇష్టం అంటావు. నీ కేసు పెట్టిండే దానికోసమే, వదిలిపెట్టు అని చెప్పు. రై కొడుక వద్దురా, లేదమ్మా దేవుడు మేలు చేస్తాడు మనకి. కేసు విత్డ్రా చేసుకొని ఇంటికి వచ్చినారు. 8 లక్షలు 8 పైసలు 8 రూపాయలు లేకుండా పెళ్లి ఖాయమైపోయింది. ఆ అమ్మాయి పెళ్లి కూతురు అందరూ ఒప్పుకున్నారు, సంతోషపడ్డారు. నేను లోకానికి ఉప్పై ఉన్న 30 పైసలు పత్రిక కడపకు పంపించి 8 లక్షలు ఆపాను. ప్రభు స్తోత్రం చెప్పట్లు కొట్టవుతారు. ఆగు, అక్కడనే అదే స్థలంలోనే పత్రిక అయిపోయింది. మనోడు జిరాక్స్ తీపించుకున్నాడు. జిరాక్స్ రూపాయి కదండి, రైట్, ఓకే. 4 లక్షల మీద బేరం ఆడుతున్నారు. వీళ్ళు కూడా ఎరుసలేమోళ్ళే. నా దగ్గర క్యాసెట్ ఉంది, రిబ్బన్ క్యాసెట్. 4 లక్షలు. 5 ఇవ్వాలని అబ్బాయి వాళ్ళు, 4 అని అమ్మాయి వాళ్ళు. మేము 4 ఇస్తామని. ఈ పత్రిక అటు పోయేటప్పటికి బిగు ఎవరికి దొరికిందంటే ఆడపిల్లలకు దొరికింది. మేము ఇచ్చేది లేదు పిల్లనేని. అందరూ ఈ పత్రిక తెచ్చిన మీద పడ్డారు. ఏమరో మాకు ₹1,00,000 నష్టం చేయగల. మీరు బిలీవర్ అయితే, మీరు విశ్వాసులు అయితే, మీరు యోగ్యులైతే వాక్యాలు రెఫరెన్సులు ఉన్నాయి చూసుకోండి, లేకుంటలేదు. 8 రోజులు తర్జన భర్జన చేసి
₹4 4 పైసలు లేకుండా పెళ్లి అదే అమ్మాయితో అదే అబ్బాయితో పెళ్లి చేసేశారు. ప్రభు స్తోత్రం. నేను రుచిగా ఉప్పుగా నేను జూలకల్లో ఉన్నప్పటికీ ఈ పెళ్లి పత్రిక 30 పైసలు పత్రిక అక్కడికి పోతే 8 లక్షలు ప్లస్ 4 లక్షలు మొత్తం ఎంత అయిందండి? 12 లక్షలు రూపు మార్పుట. ఈ వార్త సహోదరుడు చెప్తే నేను ఏడవకుండా ఉండలేకపోయానండి. మీరు లోకానికి ఉప్పు అంటే నీ జీవితం ఇతరులకు మాదిరిగా ఉండాలి. ఇక ఇమ్మని చెప్పాడు, నాకు తెలియదు సార్ ఇట్లంటా మరి నాకు మొన్నే ఎందుకు చెప్పకపోతే చెప్పాను. మరి అదే మాట నేను చెప్పేదొద్దు, బోధ చేసిన ప్రసంగికుని అడుగుతాయి గారు ఇట్లా వచ్చి చెప్పండి ఈ మాట వినాలి, నేర్చుకోవాలి. మీరు పాప ఎవరు ఏమో అక్కడ దీపు చూసావా బతక ఉండలే ఈడే మాట్లాడు. ఇదే మాట నేను మొదటగా ఇక్కడ ఒక ఆయన ఈ మీ లెక్కల మీటింగ్కి వచ్చాడు పులకుర్తి నుంచి. ఇక్కడ ఉన్నారు పులకుర్తి వాళ్ళు కూడా. పోస్ట్ ఎల్లప్ప గారు మామగారు చెప్పిన మాట విని కొడుకు కట్నం తీసుకోకూడదని నిర్ణయం చేసుకున్నారు. ఆయన ఎంప్లాయీ 50,000 జీతం వస్తుంది, నెలకు పోస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. తండ్రి చేసుకున్న తీర్మానాన్ని బట్టి ఇక్కడ చెప్పిన మాట విని రీసెంట్గా మొన్న పెళ్లి చేసుకున్నాడు. సంఘస్థులు మా సంఘస్థులు కూడా ఉన్నారు. రూపాయి కట్నం లేకుండా 50,000 ఉద్యోగస్తుడు పెళ్లి చేసుకున్నాడు. మా పులకుర్తిలో నేనే అతనికి పెళ్లి చేశాను. పిల్లరా, ఇది జరిగిన సత్యం. రెండవదిగా మా అల్లునికి వివాహంలో పెళ్లి లేకుండా కట్నం లేకుండా పెళ్లి చేశాను. అక్కడ నేను వాక్యం ప్రకటిస్తూ ఈ కట్నాన్ని గురించి చెప్పాను. వాక్యం అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి నాకు తెలియకుండా తీసుకున్నాను 3 లక్షలు బంగారం వెనకిస్తానని ఒప్పుకున్నాడు. సేవకులు విని మా చెల్లెలను కట్నము లేకుండా పెళ్లి చేసుకున్నాడు. నువ్వు చెప్పిన మాటలు విని కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాను సార్ అని మొన్న రీసెంట్గా మా చెల్లెలను కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడు. ఇదొక్క మాట, ఇదొక్క బోధ అనేకులను ప్రభావితం చేసేదని ధైర్యంగా చెప్తున్నాను. రైట్. నేను నా కొడుకుల విషయంలో దుఃఖపడేది ఇదే. మా ఇంటికి డబ్బు సంపాదించాలనేది తపన లేదండి. డబ్బు మాకు అవసరమే. మొన్నే చెప్పాను సంఘం ఎదుట, లారీ డబ్బైనా మాకు అవసరమే, 2 లారీల డబ్బైనా అవసరమే. కానీ అది వస్తే తీసుకుంటాం, కానీ చేతులు చాచి అడగం. ఇలాంటి నమ్మకమైన వ్యక్తులు నా ఇంట్లో ఉన్నారు. వారు వెనక ఇలాంటి కార్యాల కొరకు నడుంగడితే ఎంతమంది చీకటి హృదయాలు వెలిగింపబడతాయో అని నా కుటుంబం కొరకు నిత్యం నేను కన్నీరు గారుస్తున్నా. నువ్వు ఉప్పువా? సమరయ స్త్రీ ఉప్పు సంచి అయిపోయింది, ఉప్పు అయిపోయింది. ఆ 28వ వచనం కాదు 42వ వచనం చూడండి. ఆ 28వ వచనం కింది లైన్లోనే ఒక మాట ముగిస్తున్నాను నేను, అదొకటి చూడండి. 4:28 ఆ స్త్రీ తన కుండను ఊరిలోనికి విడిచిపెట్టి కుండను గట్టిగా చదవాలి, చిన్నగా అయితే నాకు కుదరదా? వారు ఊరిలో నుండి బయలుదేరి, ఆమెలో ఉప్పు సారం ఉన్నది, శక్తి వచ్చింది. వాక్యమును బట్టి శక్తి, యేసు క్రీస్తుని బట్టి శక్తి. నీకు వచ్చిందా? పొద్దుమూకులు మూతి మార్చేది, వాడిని గురించి అనుకునేది, ఈయన్ని గురించి అనుకునేది, ఇక్కడే గూటం కొట్టుకొని ఉండేటోళ్ళతో. గూటం అంటే నీకు అర్థం కాదా? మేకు. కింద 42వ వచనం చూడి, గట్టిగా చదవండి. చాలు. మా మట్టుకు సమరయ స్త్రీ ఒక్కటి ఆ సమరయ పట్టణాన్ని మార్చివేసింది. ఇది నమ్మ ప్రసాద్ సార్ ఒక్కడే. సార్ ప్లీజ్ కమాన్, ఇంత నిదానమా? నా కళ్ళతో చూశానండి. బియ్యం వద్దంటే నిన్ను సంపత కొడక అన్నోడు రైలు కింద పడి చచ్చిపోయినాడు. పెళ్ళైన నెలకే పెళ్లి కూతురు అన్న నన్ను పిలిచాడు వాక్యం చెప్పడానికి. ప్రతి దేవుని బిడ్డలారా, ఇక్కడ వచ్చిన సంఘాలన్నిటికీ అన్ని విషయాలు చెప్పాలంటే సమయం చాలదు, ఇప్పటికే ఎక్కువైపోయింది. సారు రాత్రనక పగలనక ప్రయాసపడుతూ ఉన్నాడు. ఇతనిలో ఉప్పు సారం ఉన్నది, మీలో మీరు ఉప్పు సారము గలవారై. మార్కు సువార్త 9వ అధ్యాయం 49-50. త్వరగా కూర్చోండి సార్. మార్కు సువార్త 9:49-50.
కొద్దిగా ఉండమ్మా, ఇక్కడ ఎవరో చదువుతారో చదవండి. ప్రతివానికి ఉప్పు సారం అగ్ని వలన కలుగును. ఓకే. ఉప్పు మనిషిదే గాని ఆ, ఉప్పు నిస్సారమైన ఎడల ఆ. దేని వలన మీరు దానికి సారం కలుగజేతురు. ఏ సంఘములోనైతే పెద్దలు కానీ విశ్వాసులు కానీ సేవకుడు కానీ నిస్సారమైన స్థితిలో ఉండగలిగితే, సారము లేకుండా ఉండగలిగితే అది పారవేయబడే సంఘం, ఉమ్మివేయబడే సంఘం. ముందుకురా. మీలో మీరు ఉప్పు సారం గలవారై మీరు ఉప్పు సారం గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పెను. ఇవన్నీ సరిగ్గా పెట్టరా. అమ్మాయి ఇక్కడ చూడండి, అలెక్స్ ఊకుండా ఆయన కొంచెం ఇక్కడ చూడండి. ఈ టమాటాలో కలుస్తుందా? నువ్వు ఇంకొకరితో కలుస్తావా? నీకు ఒక మాట ఇచ్చాడు దేవుడు, నువ్వు అనేకులను రక్షణలోకి నడిపించాలి. ప్రసాద్ సార్ మొత్తుకునేది అదే, మహిమరాజ్ సార్ మొత్తుకునేది అదే. నీ ఉప్పు సారం క్యారెట్ లాంటి మనిషితో నేనైతే ఎవరిని చూసి నిరుత్సాహపడనండి, నా బైబిల్ అలాగ నేర్పలేదు. ఆ వ్యక్తిని చీకటిలో నుంచి, అవిశ్వాసములో నుంచి విశ్వాసములోనికి మళ్లించడానికి నేను ప్రయాసపడతాను. బైబిల్ నేర్పే సత్యం అది. లేకపోతే ఇన్నేళ్ళు ఉంటున్నాను నేను ఇడా, ఇన్నేళ్ళు ఉంటున్నా. క్రీస్తు కొరకు బతుకుతున్నానండి ఇడా, నా కుటుంబం కొరకు కూడా కాదు, క్రీస్తు కొరకు. నాకు ఇక్కడ ఎవరు కావలసిన వాళ్ళు ఎవరు లేరు. దినానికి 10 సార్లు వందనాలు పెట్టినా కూడా వాళ్ళు నాకు కావాల్సిన వాళ్ళు కాదు. నన్ను వందనాలంటే ఇష్టపడేవాడినే కాదు. ఇంకా దానిలో నోటు పెడుతుంటాడు అప్పుడప్పుడు. పెద్ద మంచి పెడతాడు కాబట్టి నేను అట్లా అంటాను. పెట్టకపోయినా బాధపడను. మనము క్రీస్తు మహిమ కొరకు బ్రతకాలి, సంఘములో దేవునికి మహిమ రావాలి. కనుక మనం ఏమై ఉండాలి? అందరూ చెప్పండి, ఏమై ఉండాలి? పత్రిక దేరా. నేను ఉప్పై ఉన్నందుకు ఎన్ని లక్షలు? ఇంకా మీకు చెప్పాలి అని అంటే ఆయా స్థలాలలో మస్తు జరిగింది. నరుడుప్పల సంగతి ఒకటి చెప్తాను. పొద్దున్నే కర్యామల నుంచి నేను గద్దరాలకు వెళ్ళాలి. బట్టలు అమ్ముకునేటోడు ఒకడు వచ్చినాడు, భార్యను ఈ ఆ ఊరికి బస్సు ఎక్కించి పంపిణీకే. నేను దగ్గర కూర్చుకున్నా, మేము ఇద్దరమే ఉన్నాం. ఏమన్నా ఎవరన్నా ఇట్లా కూర్చునే పొద్దున్నే అంటే నా భార్యను ఊరికి పంపించాలనే. సరే మంచిది, నేను మాట్లాడుతూ చెప్తావా అంటే చెప్పు సార్ అనే. నువ్వు అమ్ముడు పోయినావా లేకపోతే కొనుక్కున్నావా అంటే, ఎట్లా మాట్లాడు, అమ్ముడు పోయినావా? ఏడు సార్ పొద్దున్నే ఇట్లా మాట్లాడుతుంది. అమ్ముడు పోయేది ఏడిది, కొనేది ఏడిదేనా? నీ భార్య నిన్ను కొనిందా, నువ్వు నీ భార్యను కొన్నావా అంటే, నా భార్య నన్ను కొనే సార్. అర్థమైంది, తొల ఉంగరం కొట్టాడా, 50,000 కొట్టాడా? ఇది చూడన్నా, నీ భార్య కళ్ళుకే కానీ నీ భార్య నీకు భయపడదంటే మరి ఏం చేయాలి సార్ అంటే, వెనక్కి ఇవ్వాలి. సంవత్సరానికంతా అప్పుడు పాత తులం యొక్క బంగారు ఖరీదు డబ్బు కూడబెట్టి 50,000 కూడబెట్టి నాకు ఫోన్ చేసినాడు. సార్ నరుడుపల్లో మా అత్తమామల ఇంటికాడ మీటింగ్ పెట్టి డబ్బు ఉంగరం నేను వాపస్ ఇస్తాను, నాకు 2 పిల్లలు, మీరు తప్పక రావాలంటే నేను వేరే ప్రోగ్రాంలో ఉన్నా, మీరు కూడిక పెట్టి మీరు వాపస్ ఇచ్చేసేయండి అని. ఆ పిల్లడు వాపస్ ఇచ్చేసాడు. 50,000 తులం ఖరీదు. ఉప్పు యొక్క పని ఏమిటంటే రుచినిస్తుంది, శక్తినిస్తుంది, బ్రతికిస్తుంది. బాటన్న గారు మనం ఏమై ఉన్నాము? ఈ ఆడపిల్లలు బైబిల్ చదివిందే, మరి దేహాన్ని పూసుకునిందే. ఎట్లా అర్థమైందే మీకు? మోసపోతున్నారు మీరు. చాలా జాగ్రత్త. నేను ఒక మాట చెప్పాను, చాలా జాగ్రత్తగా పెంచండి ఆడపిల్లలని. ఓ మాటతో చెప్పాలంటే మోటేటు తాటుమానేటు. ఎక్కువ సోకు చేయొద్దండి పిల్లలకి. యవన స్త్రీలు కూడా చెప్తున్నా, దీన్ని అలంకరించుకోవద్దు. దీని సృష్టికర్త దేవుడు, పరిశుద్ధ అలంకారం మనకు ఉండాలి. నేను ఎందుకు చివరి మాటలు చెప్తున్నాను అంటే, లోకం చెడిపోయింది, సంఘాలు చెడిపోయినాయి. అవే మాట చెప్పాడు మహిమరాజు గారు. ఇన్ని చెప్పినా చాలామంది ప్రార్థన చేయమని చెప్తే ఏం చేస్తారు తెలుసా? ప్రభా, నీ వాక్యం గ్రహించే జ్ఞానం మాకు దయచేయి. ఇంకెప్పుడు జ్ఞానం? ఈ కూడికంత జ్ఞానం కదా. ప్రభా, నీ చిత్తమును తెలుసుకునే భాగ్యం మాకు దయచేయి. రెవరెండ్ అంట, ఇంకా చిత్తం తెలుసుకునేది ఏమరా నాయన? నువ్వు బైబిలే పట్టుకున్నావు, చదువుకున్నావు, ఏసు నమ్ముకున్నావు. నీ చిత్తాన్ని బయలుపరిచావు, అనుసరించే శక్తి మాకు దయచేయి. నీ వాక్యమును గ్రహించే శక్తి ఇచ్చావు, నీ దాసునితో నువ్వు మాట్లాడావు, నడుచుకునే శక్తి మాకు దయచేయని మాట్లాడాలి. కానీ కృప దయచేయి, సహాయం దయ్యి, తెలివి దయచేయి. ఏడుదండి, సమయం లేదు. తెలియని భాషతో మాట్లాడినా నా కుటుంబం కొరకు అందరూ ప్రార్థన చేయండి. మా పిల్లలకు ఒక నమ్మకత్వం ఉంది, వారు పరిచర్యలో సాగాలనేది నా యొక్క ఉద్దేశం. క్రీస్తు కొరకు బ్రతకాలి. నేను అదే బ్రతికేది, క్రీస్తు కొరకు తప్ప మరొకటి లేదు. దేవుడు అటు కృప ఇచ్చాడు, మనల్ని బలపరిచాడు, తెలియపరిచాడు. మనం లోకానికి ఏమై ఉన్నాము? పట్టు పిడికిలి. మనం ఏమై ఉన్నాం? క్యారెట్లో ఉప్పు లేదు, క్యారెట్లో ఉప్పు లేదు,
టమాటాలో ఉప్పు లేదు, పుండుకూరలో ఉప్పు లేదు, గట్టిగా ఎల్లిపాయలో ఉప్పు లేదు, ఆలుగడ్డలో ఉప్పు లేదు, వంకాయలో ఉప్పు లేదు, ఉల్లిగడ్డలో ఉప్పు లేదు, మటన్లో ఉప్పు లేదు, ఆమ్లెట్లో ఉప్పు లేదు, ఉత్త పప్పులో ఉప్పు లేదు. నన్ను పిల్లలు వస్తే అడుగుతా, ఏం పప్పు చేశారు పప్పు అంటే ఉత్త పప్పు అంటారు. బ్యాల్ వేసిలేరంటే వేసాం సార్. మరి అది ఎట్లయితుంది ఉత్త పప్పు? మరి అడిగితే కనుక చెప్తారు, ఏం చేశారు పప్పు అంటే ఉత్త కారం వేసిలేరంటే వేసాం సార్. మరి అది ఉత్త పప్పు ఎట్లయితుంది? అట్లా ఉండకూడదు. మనం రుచి కలిగి ఉండాలి. చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. క్లుప్తంగా ఈ కూడికలు మరలా డిసెంబర్లో ఉంటాయి. మరి ఆయా సంఘాల నుంచి వచ్చిన వాళ్ళకు హృదయపూర్వకంగా నేను ప్రభుని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. మీరు కూడా మా వలే ఉండాలి. కాబట్టి ఈ సమయంలో క్లుప్త ప్రార్థన, ఒక్కొక్కరు ఒక నిమిషం ఓపిక కలిగి ఉందాం. లేచి నిలబడదాం. ఉప్పు లేని ప్రార్థన వద్దు, ఉప్పు లేని కూడొద్దు, ఉప్పు లేని బతకొద్దు. ప్రసాద్ సార్ 1 నిమిషం, జయపాల్ సార్ 1 నిమిషం, 5 మంది చేసిన 5 నిమిషాలే. చివరి ప్రార్థన లాభన్ గారు, మహిమరాజు గారు 1 నిమిషం, బోయోజు గారు 1 నిమిషం. రండి త్వరగా. దేవునికి మహిమ కలుగుగాక. ఇంతవరకు చాలా చక్కని విషయాలు దేవుని దాసులు మనకు అందించినారు పిల్లరా. మా దగ్గర కూడా చాలామంది యవనస్తులు పైసా కట్నం తీసుకోకుండా, పసుపు పూసుకోకుండా, పెళ్లి బట్టలు కట్టుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ ఉన్నప్పుడు పర్ష ఇలా ముందుకు రారా. సారే వాక్యం చెప్పింది, ఆ పిల్లని పెళ్ళికి పందిరి లేదు, పసుపు లేదు, బట్టలు పెట్టడానికి వచ్చిన వాళ్ళ బంధువులందరూ కుప్పలు ఉన్నాయి, 5-6 జతలు. అట్లా ఉంటే కూడా అట్లే ఉన్నాడు. నేను బట్టలు పెట్టుకొని అన్నాడు. తర్వాతకి మాదిగా కులస్తులు వచ్చినారు, కాదురా పందిరి లేదు, పసుపు లేదు, అది లేదు, ఇది లేదు, కనీసం పువ్వులన్నా అంటే అప్పుడు ఏమవుతుంది సార్, లేదు జేబా మీరు వచ్చి చేతులెత్తి. కాబట్టి ఇప్పుడు మనం విన్న వాక్యాన్ని బట్టి ఉప్పు కలిగి ఉన్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వినిన ఈ సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు నీ వాక్యం చేత మమ్మల్ని కడిగి మేము అనేకులకు ప్రభా ఉప్పు అయి కరిగిపోయి రుచి కలిగి లోకాన్ని వెలిగించినట్లుగా మమ్మల్ని జ్ఞాపకము తెచ్చుకున్నామని 40వ ఉజ్జీవ సువార్త కూడికను బట్టి మీ దాసులను ఆయా పనివారిని సహకరించిన వారందరిని బట్టి స్తుతిస్తూ ప్రార్థించి యేసువారి నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఇంతవరకు మా తండ్రి 3 దైవజనుల ద్వారా ఎన్నో విలువైనటువంటి సంగతులు, సంఘమును గురించిన సంగతులను మా అందరితో మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు. నిజమైన అయినా లోకము చెడిపోయింది, కానీ లోకమును ఎంతగానో మీరు ప్రేమిస్తున్నారు. అందులో ఉన్నటువంటి మర్మమును దైవజనుల ద్వారా మాకు వెల్లడి చేశారు, మీకు స్తోత్రాలు. నిజమే తండ్రి, మేము లోకమునకు ఉప్పు వలె ఉండాలని మీరు చెప్పారు. మరి మా బ్రతుకు ఎలా ఉందో ఒకసారి మేము మా బ్రతుకుని గురించి ఆలోచన చేసుకొని ఉప్పు వలె రుచినిచ్చేటటువంటి బ్రతుకు కలిగి సమాజానికి మేలుకరంగా బ్రతికే బ్రతుకును మాకందరికీ దయచేయమని, వాక్యం అందించిన 3 దైవ సేవకులను ఇంకనూ మీరు వాడుకునమని, అనేక చోట్ల బూరవలే వాడుకొని రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు కలుగజేసి మీ రాజ్యానికి సిద్ధపరచుకునమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కృపగలిగిన దేవానికి స్తోత్రాలు. ఈ 40వ రక్షణ సువార్త కూడికలు అనేకులకు రక్షణకరంగా, అనేకుల జీవితాలు మార్చుకొని నీతి వైపు మళ్ళునట్లుగా సంఘమునైనా ఎలా బ్రతకాలో, వ్యక్తిగతంగా మేము ఎలా జీవించాలో నువ్వు మాకు అందించిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తున్నాం. విడిచిపెట్టక వాటి ప్రకారం బ్రతుకుతూ నిత్యత్వానికి సిద్ధపడేగల కృపను మాకు దయచేయమని ప్రయాసపడుతున్న నీ దాసుని, నా తండ్రి సంఘాన్ని, ఆయా ప్రాంతాల నుండి వచ్చిన బిడ్డలందరినీ దీవించుమని, నా తండ్రి మమ్మను ఈ కూడిక ద్వారా రేపినందుకు నేను మహిమపరుస్తూ క్రీస్తుపేట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. దీపస్తంభముల మధ్య సంచరించువాడా,
మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. నేటి దినం నా తండ్రి విన్న వాక్యము హృదయాల్లో భద్రపరుచుకొని సంఘము నా తండ్రి అనేకులకు మాదిరిగా ఉండులాగున, స్వార్థ ప్రకటించే సంఘముగా ఉండులాగున కృప చూపి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. లావాన్ గారు ప్రార్థన చేయకముందు మరొకసారి వచ్చిన మనం చూసుకుందామండి. వాక్యమైన దేవా మీకు స్తోత్రాలు. మీ వాక్కు మాలో స్థిరపరచబడినప్పుడు మా జీవితాలు మీకు మహిమకరంగా, లోకమునకు ఉపయోగకరంగా మార్చబడతాయి. యేసును మాలో సంపూర్ణంగా కలిగి ఉండటానికి, మేమును మీకులాగా పరిపూర్ణతలోనికి రావటానికి మమ్మల్ని నడిపిస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మీరు లేని జీవితాలు నిస్సారముగాను చీకటిమయమును, మీ వాక్యం రాయబడిన రీతిగా మీలో ఉన్న వెలుగును చీకటి కాకుండా చూసుకుని మాటను బట్టి మీ ఎదుట తలవంచుతూ, మీరు నిస్సారం కాకుండా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి మీ మాటకు తలవంచుతూ, మీ దాసుల ద్వారా ఈ రాత్రి మమ్మల్ని హెచ్చరించినందుకై, పురికొల్పినందుకై, ఆ మంటను రోషాన్ని మాలో పుట్టిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, యేసును కలిగి బ్రతుకుతూ ఈ లోకానికి ఉప్పుగాను వెలుగుగాను బ్రతిక కృపను అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు వారి పేరిట అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. కార్తమామోనో క్షేమమిచ్చు పంపుము జీవాహల వార్తనిచ్చు. తర్వాత లావాన్ గారి ఆశీర్వాదం. అందరూ గట్టిగా పాడండి. యేసు నిన్ను వేడుకొని బాహుగా స్తుతింతుము, పరమందు చేరేక స్తోత్రము చెల్లింతుము. ఆశీర్వాదం. లావాన్ గారు. త్రొట్టిల్లుకున్న మనలను కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మనల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాక్షేమమును అధికారమును యుగయుగములకు పూర్వమును సర్వయుగములకు కలుగును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. వచ్చిన మన ప్రియుల